వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో 2025 విశ్వవసునామ సంవత్సర దేవి శరన్నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభించబడ్డాయి. ఉదయం 4 గంటలకు నిత్యహీనక నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారికి ఉత్సవాజ్ఞ ప్రార్థన జరిపారు. అనంతరం నవరాత్రులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు మరియు ఎంపీ శ్రీమతి కడియం కావ్యకు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు అయ్యగారు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. బేరి పూజ జరిపిన అనంతరం ఉత్సవాల ధ్వజారోహణం జరిపారు. అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరించి పూజారాధనలు జరిపిన తరువాత అమ్మవారిని ఉదయం వృషభ వాహన సేవ మీద, సాయంకాలం మృగవాహన సేవ మీద ఊరేగించారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించిన భక్తులకు సకలార్థ సిద్ధి కలుగుతుందన్నారు. ఈ రోజు ఉభయదాతలైన ప్రముఖ దంపతులకు పూజ అనంతరం అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు. తదుపరి నవరాత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేద పారాయణం మరియు మన్యు సూక్త సహస్రావర్తన పురస్సర మారుతి యాగం, శతచండీ యాగం, మహారుద్ర యాగం, గణేశ యాగం, సుదర్శన యాగం, సౌర యాగం, మహాలక్ష్మి యాగం, దశమహ విద్యా యాగం, దుర్గా యాగం, సరస్వతి యాగం నిర్వహించుటకు దాతలచే యాగ సంకల్పం చేయించి యాగములు ప్రారంభించారు. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి. ఇంగిలి బతుకమ్మ కాడికి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా, అంతేకాకుండా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కానివ్వండి, మిగతా వేస్తంబాల గుళ్ళ ఆలయంలో కానివ్వండి, నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అమ్మవారిని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎన్నడూ కూడా నిజంగా కూడా ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఎంపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా, ఆలయ ఈఓ గారు, పూజారి గారు, ధర్మకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషితోటి 20 ఏళ్ల కింద వేసిన రంగులు కానివ్వండి, కుర్వటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరమ్మతులు చేసుకుంటూ ఇలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నది. దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నగారు ఇద్దరం కలిసి ప్రారంభించడం జరిగింది. గత నెల ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి వచ్చి మన టూరిజం కి సంబంధించి సెంట్రల్ టూరిజం మినిస్టర్ ని కలిసి భద్రకాళికి గాని, భద్రకాళి దేవస్థానంకి గాని, వేయి స్తంభాల గుడికి, ఇట్లా చిల్పూర్ లో ఉన్న బొగులు వెంకటేశ్వర స్వామికి, ఇట్లా కిలా వరంగల్, ఇట్లా అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నిధులు రావాలో సెంట్రల్ నుంచి వాటి గురించి కోరడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇన్ని డెవలప్మెంట్స్, రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారిని ఒకటే కోరడం జరిగింది. మీకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మీకు చేరి ఇంకా మన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకొని మీ ప్రేయర్స్ చేసుకోవాలని కోరడం, పూజలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మీ తరఫున.